హలో ఎవ్రీవన్. ఈరోజు మా మమ్మీ సజ్జపూర్లు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తుంది, చూసేయండి. ముందుగా షాప్ నుంచి 1 కేజీ సజ్జను తెచ్చుకొని రాళ్ళు ఏమైనా ఉంటే ఏరుకొని ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఒకసారి వాష్ చేసి ఇలా గార్లిచ్చుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా క్లాత్లో గార్లిచ్చుకొని ఎండలో పెట్టుకోవాలండి. ఇలా ఎండిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి. కొంచెం కొంచెం మిక్సీకి వేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్సీకి వేసుకొని మొత్తం పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మేము 1 కేజీ సజ్జలకి 700 గ్రాములు బెల్లం తీసుకున్నాము. బెల్లాన్ని ఇలా పగలగొట్టుకొని గిన్నెలో వేసుకొని కరగపెట్టుకోవాలి. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వడపోసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇలా తీగ పాకం వచ్చేంత వరకు కరగపెట్టుకోవాలి. తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకున్న సజ్జ పిండిలో 1 కప్పు గోధుమ పిండి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బెల్లపు పాకం వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు బెల్లపు పాకం సరిపోకపోతే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం దగ్గరికి కలుపుకోవాలి. ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత ఒక అరగంట నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకొని గారెల్లాగా ఒత్తుకొని నూనెలో వేసుకోవాలి. నూనెలో వేసగానే ఇలా పొంగుతుంది చూడండి. అన్నీ ఇలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చాక బయటికి తీసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన సజ్జ బూరెలు రెడీ ఫ్రెండ్స్. మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.